హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. నీకోసమే ఈ టాపిక్, ఈ కంటెంట్ నీకోసమే. తెలంగాణ ఎస్ఐపిసికి ఎవరైతే ట్రై చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒకటే చెప్తున్నాను, లైక్ కొట్టుకొని స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. చాలా అంటే చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ వీడియో నేను చెప్తున్నా. కొన్ని పాయింట్స్ నేను అడుగుతా. లాస్ట్ టైం నువ్వు జాబ్ కొట్టకపోవడానికి కారణం అసలు ఎవరు? సో నువ్వు ఎంచుకున్న దారి ఎటువంటిది? నువ్వు దేనికోసం జాబ్ కొట్టలేవు? ఎన్ని మార్క్సులు మిస్ అయిపోయినావు? ఒక్క మార్క్ మిస్ అయినావా? 1 సెకండ్ మిస్ అయిపోయిందా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పడుకున్న బెడ్షీట్ నిన్ను తిట్టుకోకుండా చూసుకో. ఎందుకో తెలుసా? ఫస్ట్ నువ్వు బెడ్షీట్ మీదకి లేచి గ్రౌండ్లోకి నడువు. నేను చెప్పేది ఇది. నువ్వు కొన్ని గంటలు నువ్వు లైబ్రరీకి పని చెప్తున్నావు, కానీ 45 నిమిషాలు ఒక గ్రౌండ్కి పని చెప్పలేకపోతున్నావు. ఒకవేళ నువ్వు ఆ 45 నిమిషాలు గ్రౌండ్కి కనుక నువ్వు పని చెప్పకపోతే ఇప్పుడే నువ్వు ఆ 45 నిమిషాలు గ్రౌండ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పని చెప్పు. ఆ బెడ్షీట్ని వదిలి ఆ మూలకు పడేయి. ఓకేనా? పడుకోవడం పక్కన పెట్టు, జోలు పెట్టడం బంద్ చేసుకో, గ్రౌండ్కి పని చెప్పు. ఇది ఒక్కటే నేను నీకు చెప్తున్నా. పాయింట్ నెంబర్ 1, అసలు మన జీవితంలో మనం సక్సెస్ కావాలి అంటే మన జీవితంలో ఇంకొక పర్సన్ ఎంట్రీ అవుతాడు. ఎందుకో నేను చెప్తా. ఒక గురువుగా కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ గురువు కావచ్చు, ఒక ఫిజికల్గా ఒక గురువు కావాలి మనకు. సో నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి నువ్వు ఏ పర్సన్ దగ్గరికి అయితే పోయినావో, ఫిజికల్గా నువ్వు ఫిట్ కావాలి అంటే నువ్వు ఏ పర్సన్ అయితే నమ్ముకున్నావో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకు అనేది నేను చెప్తా. క్వాలిఫికేషన్ అసలు ఏంది? మన కోచ్ క్వాలిఫికేషన్ ఏంది? సో తను ఏం చేసిండు, తన ప్రొఫెషన్ ఏంది, తను ఈ ప్రొఫెషన్లోకి ఎట్లా వచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కబడ్డీ ప్లేయర్, నేను రన్నింగ్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతానా? ఇవ్వలేను. కానీ నేను కబడ్డీ ప్లేయర్ని అయ్యి ఉండి నేను రన్నింగ్ ఇస్తున్నా. సో ప్రొఫెషన్ చేంజ్ అయింది. ఫస్ట్ ఆ పర్సన్ ఎన్ని సంవత్సరాలు అందులో ట్రైనింగ్ చేసింది ఇవన్నీ మనకు పక్కన, ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ తన క్వాలిఫికేషన్ ఏంది, ఇది ఒక్కటి చూసుకోండి. మీరు సింహంలాగా పరిగెత్తాలనుకుంటున్నారా లేకపోతే గొర్రెలాగా పరిగెత్తాలనుకుంటున్నారా ఆలోచన చేసుకోండి. కొన్ని వేల 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 అకాడమీలో కొన్ని వేల మంది ఉంటారు. అందులోకి వెళ్ళి గొర్రెలాగా పరిగెత్తి ఒకే బాయిలో పడతారా, లేకపోతే ఒక సింహంలాగా వేటాడి ఒక గొర్రెని వేటాడుకొని తిని నీ దాహాన్ని నీ దాహాన్ని నీ ఆకలిని నువ్వు తీర్చుకుంటావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. బాగా గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నా. నేను చాలాసార్లు మీకు చెప్పేది ఒకటి, మీ జీవితం మీ బాట మారాలి. మీ బాట ముళ్ళ బాట ఉన్న మీ బాట పూల బాట కావాలి. మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది అని చెప్తున్నా ఒకటి. చాలామంది ఏమంటారంటే ఫిజికల్ అకాడమీలో మన దగ్గర ఇంతమంది క్వాలిఫై అయ్యారు, పాయింట్ నెంబర్ 1 ఇంతమంది క్వాలిఫై అయ్యారు, ఇట్లా క్వాలిఫై అయ్యారు, అట్లా క్వాలిఫై అని అంటున్నారు. అదే ఫిజికల్ అకాడమీలో ఎంతమంది జాయినింగ్ అయ్యారు? అవునా? ఎంతమంది జాయినింగ్ అవుతున్నారు, ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, అదొక్కసారి చూసుకోండి. పాయింట్ నెంబర్ 2 నేను మళ్ళీ చెప్తున్నా. పాయింట్ నెంబర్ 1 చెప్పినా కదా, ఎంతమంది జాయినింగ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదొక్కసారి చూసుకోండి. పాయింట్ నెంబర్ 2 నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నా. ఇక్కడ క్వాలిఫై కావడం ఇంపార్టెంట్ కాదు. మనం వేటాడి జాబ్ కొట్టాలి అంటే మాత్రం 1600 మీటర్లు కావచ్చు, మనకు ఫిజికల్గా మనము మెరిట్ కొట్టాలి. మెరిట్ కొడితేనే నీకు జాబ్ వస్తుంది. సో నీకు మెరిట్ కావాలన్నా క్వాలిఫై కావాలన్నా ఈ మార్గాన్ని ఎంచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అందులో కొట్టిన వాళ్ళు మెరిట్ కొట్టిరా, క్వాలిఫై చేసిరా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కో. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లాస్ట్ టైం 73 మంది కానిస్టేబుల్ అయ్యారు. మీరు ఒకసారి ఎస్ఐపిసి బ్యాచ్ను కూడా మన వీడియోలు విజువల్స్లో చూడండి. జస్ట్ నార్మల్ క్యాండిడేట్స్, పెద్ద గేమ్ రాలే. స్టార్టింగ్లో 50 మంది బ్యాచ్ మన దగ్గర, 50 మంది ఎస్ఐపిసికి మన దగ్గర ట్రైనింగ్ ఫిజికల్గా వచ్చిన వాళ్ళు 50 మందే వచ్చారు. లాస్ట్ మూమెంట్లో ఒక 80 మంది వరకు 90 మంది వరకు మన దగ్గరకు వచ్చారు. లాస్ట్ మూమెంట్లో 120 మంది కూడా మన దగ్గరికి ఓన్లీ లాంగ్ జంప్ నేర్చుకోనికి వచ్చారు. వాళ్ళందరినీ పక్కన పెడదాం. 73 కానిస్టేబుల్లా 73 మంది మన దగ్గర కానిస్టేబుల్స్ అయితే మన దగ్గర 58 మంది ఐఏఆర్ కానిస్టేబుల్ అయ్యారు. ఒక్కసారి చిన్న లాజిక్ థింక్ చేయండి. ఈ 58 మందిలో టీఎస్ఎస్పీ కావచ్చు, ఏఆర్ కావచ్చు, 58 మంది ఏఆర్ అయ్యారంటే మీరు ఒక చిన్న లాజిక్ని మిస్ అయిపోతుంది. దాదాపుగా వాళ్ళకు మార్క్స్ ఎంత గ్రౌండ్ వర్కౌట్ అనేది ఏ లెవెల్లో పడ్డది అనేది మీరు ఈ పాయింట్ నెంబర్ 2ని మాత్రం 100% మీరు ఫాలో కావాల్సింది. పాయింట్ నెంబర్ 3 ఒక చిన్న నార్మల్ క్యాండిడేట్ గురించి తీసుకుందాం. మనం ఒక నార్మల్గా 19 సంవత్సరాల కుర్రోడు గురించి మనం తీసుకుందాం. 19-20 సంవత్సరాల కుర్రోడు గురించి మనం తీసుకుందాం. కుర్రోడు అంటున్నాను, ఏం ఫీల్ కాకండి, నాది ఏజ్ పెద్దదే కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా. సరే పోనీ ఒక పర్సన్
ఒక 20 ఇయర్స్ ఒక స్టూడెంట్ గురించి మనం తీసుకుందాం. తనకు ఈవెంట్స్లో వచ్చేసి 80 మార్కులు వచ్చినాయి. ఈవెంట్స్లో ఒక్క పర్సన్ గురించి చెప్పిందంటే అర్థం చేసుకోండి. ఈవెంట్స్లో ఒక 80 మార్క్స్ వచ్చినాయి, కానీ మెయిన్స్లో మాత్రం 88 మార్క్స్ వచ్చినాయి. 88ని మనం సగం చేస్తే ఎంత అవుతుంది? 44 మార్క్స్ అవుతున్నాయి. 44 ఈవెంట్స్ 80 మార్క్స్ కలిపితే ఎంత అవుతుంది? 124 మార్కులు, అంటే 124 మార్కులు అవుతున్నాయి. 124 మార్క్స్ అవుతుంది. రంగారెడ్డి జిల్లా కట్ ఆఫ్ ఏఆర్ కానిస్టేబుల్ కొట్టాలి అంటే కట్ ఆఫ్ ఎంత ఉంది? 124 ఉంది. తనకు జాబ్ వచ్చింది. అర్థమైందా? తనకు జాబ్ వచ్చింది. ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాడు. తన వయసు ఎంత ఇప్పుడు? ప్రజెంట్ 21 ఇయర్స్, 21 22 ఇయర్స్. అంటే చిన్న లాజిక్ని మీరు మిస్ అయిపోతున్నారు. ఇక్కడ 30 సంవత్సరాలలో ఉన్నారు, వాళ్ళందరూ చదవలేరా? వాళ్ళందరూ ఎఫర్ట్ పెట్టలేరంటారా? వాళ్ళు పాపం తెలిసి తెలవక కొంతమందిని నమ్ముకొని ఆ ఈవెంట్స్లో వాళ్ళు బలైపోయారు. సో మీకోసమే నేను చెప్తున్నా, మీరు ఈవెంట్స్లో బలి కాకండి. నేను చెప్పేది స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటి చెప్తున్నా. గొర్రెల మందలో పోకండి, సింహాల మందలో వండి. అన్ని సింహాలు కలిసి ఒకవేళ ఒక గొర్రెని వేటాడితే మళ్ళీ అన్ని సింహాలు కలిసి ఇంకో గొర్రెని మళ్ళీ వేటాడడానికి సిద్ధంగా ఉంటాయి. గొర్రె మాత్రం ఒక గొర్రె బావిలో పడితే మాత్రం రెండో గొర్రె మూడో గొర్రె అనేది ఏది చూడదు. అన్ని గొర్రెలు తలలేపకుండా పోయి బావిలో పడతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, సింహంలా ఒంటరిగా ఉండి పరిగెత్తి అత్యున్నత స్థాయి మార్కులు కొడతారా, జాబ్ కొడతారా ఆలోచన చేసుకోండి. పాయింట్ నెంబర్ 4కి వద్దాం. ఇప్పుడు పాయింట్ నెంబర్ 4 ఏంది? ఈవెంట్స్ చేంజ్ చేయొచ్చు, ఈవెంట్స్ అది చేయొచ్చు, ఈవెంట్స్ మళ్ళీ వేరే లాగా పెట్టవచ్చు, ఇవి పెట్టవచ్చు, అవి పెట్టవచ్చు. ఓకే, ఈవెంట్స్ చేంజ్ చేశారు, కానీ 1600 మీటర్లను మాత్రం చేంజ్ చేసే ప్రసక్తి లేదు. ఇది గ్యారంటీ. ఓకే, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అండ్ 1600 మీటర్స్ ఒకవేళ ఈవెంట్ ఏదైనా యాడ్ చేస్తే 100% 100 మీటర్స్ యాడ్ చేస్తే చేస్తుండొచ్చు. సరే, 1600 మీటర్లకి 100 మార్కులు ఉన్నాయి కాబట్టి ఈసారి చేంజెస్ చేసేసి ఈ 3 ఈవెంట్స్కే డివైడ్ చేయొచ్చు మార్క్స్ కూడా. అప్పుడు కూడా నువ్వు 85-90 మార్కులు చాలా సింపుల్గా కొట్టవచ్చు. నువ్వు మంచి మార్గాన్ని నమ్ముకో, ఆ బెడ్షీట్ని పక్కన పెట్టు, గ్రౌండ్కి నడువు. నువ్వు ఫస్ట్ గ్రౌండ్కి నడిస్తేనే నువ్వు 100% ఏదైనా సాధించగలుగుతావు. గ్రౌండ్కు నడవకుండా నేను ఇంట్లోనే వండుకుంటా, రేపు పొద్దుగాల పోతా, ఎల్లుండి పొద్దుగాల పోతా అంటే నువ్వు ఈసారి కూడా పోలీస్ జాబ్ కొట్టవు. గ్రౌండ్కు నువ్వు ఖచ్చితంగా 45 నిమిషాలు ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే, పరిగెత్తాల్సిందే. ఇప్పటి నుంచే లాంగ్ జంప్ టెక్నిక్స్ నేర్చుకో, ఇప్పటి నుంచి హ్యాండ్ పవర్ నేర్చుకో, ఇప్పటి నుంచి నువ్వు స్ట్రెంత్ పెంచుకొని 1600 మీటర్లని ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో. ఏదో వాడిలాగా వీడిలాగా 10 కిలోమీటర్లకు, 50 కిలోమీటర్లకు, 20 కిలోమీటర్లు ఇవన్నీ కాదు. 1600 మీటర్స్కి డే బై డే వర్కౌట్ ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకో. కోచ్ అనేది 20 రౌండ్లు అయిపో అనగానే మా కోచ్ ఈరోజు 20 రౌండ్లు వేయించిండు అని చెప్పి అనుకోక ఆలోచన చేసుకో. సోమవారం నాడు స్పీడ్ వర్కౌట్ వచ్చిందా, శనివారం రోజు ఎండోరెన్స్ వచ్చిందా, బుధవారం రోజు ఈ వర్కౌట్ వచ్చిందా, అవన్నీ క్యారీ చేసుకొని నీ దిమాగ్లో జర బాగా పెట్టుకో. ఏదో 10 కిలోమీటర్లు చేపించు కోచ్, 5 కిలోమీటర్లు చేపించు నీ కోచ్ గొప్ప కాదేడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్స్ ఉంటాయి, దాంట్లో కూడా రెపిటేషన్ వర్కౌట్ ఉంటుంది, టెంపో రన్ ఉంటుంది, ఫాట్ లెగ్ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. 400s ఉంటాయి, 1600 రెపిటేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేస్తే నువ్వు అంత ఈజీ కాదు. ఇవన్నీ మేనేజ్ చేస్తే మంచిగా ఒక 90 మార్క్స్ వరకు సింపుల్గా క్యారీ చేయొచ్చు. ఓకేనా? లాస్ట్ టైం నేను ఎట్లా బ్యాచ్ తీసుకున్నాను, ఈసారి కూడా ఎస్ఐపిసికి బ్యాచ్. ఈసారి ఓన్లీ 100 మెంబర్స్కే నేను ఈసారి అడ్మిషన్స్ క్లోజ్ చేస్తున్నా. ఈసారి 100 మెంబర్స్కే అడ్మిషన్స్ క్లోజ్ చేస్తున్నా. చూద్దాంలే, న్యూస్ పేపర్ వస్తుంది కదా, మార్చిలోనో ఏప్రిల్లోనో ఎప్పుడు వస్తుంది. అప్పటి నుంచి గ్రౌండ్ స్టార్ట్ చేద్దాం. నీకు ఎంత టైం ఉంటుంది? నీకు మార్గ మధ్యలో షిన్ బోన్స్ అని చెప్పేసి, మళ్ళీ తర్వాత నీ పెయిన్ అని చెప్పేసి, నా పెయిన్ అని చెప్పేసి, స్టమక్ పెయిన్ అని చెప్పేసి, హ్యాండ్ పెయిన్ అని చెప్పేసి, నెక్ పెయిన్ అని చెప్పేసి, ఎన్ని పెయిన్స్ నువ్వు తగ్గించుకోనికే నిలబడుతుంది. నువ్వు 40 రోజుల్లో ఏం క్వాలిఫై అవుతావు? 3 నెలలు 4 నెలలు ప్రాక్టీస్ చేయి, 1 నెల ఇండోరెన్స్ చేయి, 1 నెల ఫిట్నెస్ చేయి, 3వ నెల గుప్పిచ్చి కొట్టి దుంకినవనుకో 1600 మీటర్లు 80 మార్కులు దుంకుతాయి. బాగా గుర్తుపెట్టుకో. నేను 20 రోజులనే వేపిస్తా, నేను ఇట్లనే వేపిస్తా, అట్లనే వేపిస్తా, ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు. 100 మార్కులు అయితే కొట్టలేరు. 90 మార్కుల గురించి మనం పాజిటివ్లో అయ్యేదాని గురించే మనం మాట్లాడుకోవాలి. అందుకోసం చెప్తున్నా, ఈ వీడియో మాత్రం నీ బ్రదర్ కావచ్చు, మీ చెల్లెలు సిస్టర్ కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, మీ అన్న సంథింగ్ నీ రిలేషన్లో ఎవరైనా ఉండని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయి, ఫార్వర్డ్ చేయండి.
జాబ్ కొట్టండి, విలువలని తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1600 మీటర్లు కొన్ని పాయింట్లు చెప్పినా కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ పాయింట్స్ని మీరు ఫాలో కండి. ఖచ్చితంగా ఈవెంట్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ మార్క్స్ మీరు గ్యారంటీ కొట్టగలుగుతారు. ఓకే, సో నచ్చకపోతే నా వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి, దానికి నేను ఏం చేయలేను. ఎవరైనా మనోభావాలు మాత్రం దెబ్బతింటే మాత్రం వాళ్ళకు ఒక దండం, పెద్ద దండం. నేను చెప్తున్నా, మీ అందరూ బాగుపడాలి ఖచ్చితంగా అనే నేను కోరుకుంటున్నా. సో నేను కూడా ఒకటి అచీవ్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నా. మీ అందరికీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. మనకు ఒక డ్రీమ్ ఉంది కదా, డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్దాం. 100% మీ అందరి సపోర్ట్ నా మీద ఉండాలి. నా సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. కుదిరితే మీరు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ అని చెప్పేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, కొన్ని వీడియోస్ కింద లింక్స్ ఇస్తున్నా ఈ మధ్య, దాంట్లో ఫాలో కండి. ఖచ్చితంగా నేను దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ, ఆల్ ద బెస్ట్. జై జవాన్, జై కిసాన్. ఓకే.